ఎస్ వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో చిన్నపాటి చినుకు పడితేనే చాలు రోడ్లన్నీ కాలవలను తలపిస్తూ ఉంటాయి. ట్రాఫిక్ ఒక పద్మ వ్యూహంగా మారిపోతోంది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోవాల్సిందే. అసలు హైదరాబాద్ ప్రజలకు ఎందుకు ఈ దుస్థితి? పేరుకు సైబరాబాద్, హైటెక్ సిటీ, అలాగే గచ్చిబౌలిలో చాలా చాలా పాపులర్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇలా ఒక విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ ఇదే సిచ్యువేషన్లో ఉండిపోవాల్సిందేనా? ఏం జరుగుతోంది అసలు? ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి ఒక చర్చను కొనసాగిద్దాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి వివి రావు గారు అనలిస్ట్ అండ్ దొంతి నరసింహారెడ్డి గారు పర్యావరణవేత్త, వీరిరు కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్, ఇద్దరికి నమస్తే. నమస్తే సార్. ముందుగా నరసింహారెడ్డి సార్, అసలు ఒక పర్యావరణవేత్తగా చెప్పండి, పర్యావరణానికి మనకి తెలియకుండా మనమే, మనకి తెలిసి మనమే, ఇలా రకరకాలుగా ఆల్రెడీ చాలా చాలా హాని కలిగిస్తున్నాం. అంటే గివ్ అండ్ టేక్ పాలసీ లాగా పర్యావరణం ఆల్రెడీ మనని హెచ్చరిస్తోందా, అదే తిరిగి తిప్పి కొడుతోందా? అసలు ఈ దుస్థితికి నిన్నటికి నిన్న ఎంతటి నరకం అనుభవించిన వాళ్ళందరికీ తెలుసు సార్. చాలా చాలా దారుణం. ట్రాఫిక్లో గంటల తరబడి వర్షంలో నానుతూ ఎదరికి వెళితే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియని దుస్థితి. ఏంటి సార్ ఈ దారుణం? ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఏం అడగాలి సార్? అసలు ఏం జరుగుతోంది అనుకోవచ్చు నరసింహారెడ్డి సార్? మొట్టమొదట నేను పర్యావరణవేత్తగా అనుకోను, ఎందుకంటే మేము ఎప్పుడు పబ్లిక్ పాలసీస్, ప్రభుత్వ విధానాల మీద పనిచేసుకుంటాం సార్. అయితే మీరు అన్నట్టు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సహజంగా ఒక నీటి వ్యవస్థ ఉంటుంది. అంటే ఒక దగ్గర వర్షం పడినాక వర్షము కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా వాగుల నుంచి ఒక దగ్గరలో కుంట లేదా చెరువు, ఆ చెరువు నుంచి మళ్ళీ దాని కింద ఇంకో కుంట, ఇంకో చెరువు, అట్లా చైన్ లింక్ ద్వారా నదికి చేరుతుంది. ఇది మనం మూసి పరివాహక ప్రాంతంలో సహజంగా ఉండింది. అందుకే వర్షాలు పడినప్పుడల్లా ఆ బాగులు, పిల్ల కాలువలు ఇవన్నీ కూడా సరి చూసుకుంటే మనకు వరద పరిస్థితి ఉండేదే కాదు. ఇంకోటి మనం గమనించాల్సింది, అసలు హైదరాబాద్ నగరం సీ లెవెల్కి 600 మీటర్ల హైట్లో ఉంటుంది. ఇక్కడ వర్షం వచ్చేదే తక్కువ. వచ్చిన నీటిని ఆపుకునే వ్యవస్థ మనం గత 100 ఏళ్ళుగా సృష్టించుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నగరం విస్తృతమైన కొద్దీ కాంక్రీట్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఈ మధ్య చూసింది, ఇప్పుడు మన గత 5 ఏళ్ళుగా 2020 నుంచి మనం చూస్తున్నాం, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, ఆ వాతావరణ మార్పుల వల్ల వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఎంత పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాంతో కాంక్రీట్ నగరాల్లో ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల ఎక్కడ కాంక్రీట్ నిర్మాణాలు ఉంటాయో అక్కడ ఇంకెక్కువ పడుతుంది. ఆ ఇంకెక్కువ పడడము, ఆ కాంక్రీట్ వల్ల పడిన వర్షపు చుక్క పడగానే ఒక వరదగా, ప్రవాహంగా మారుతున్న పరిస్థితి ఉంది. దీనిని ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎట్లా ఎదుర్కోవాలంటే కనీస స్థాయిలో కూడా ఆలోచన లేదు, పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. ఇక హైదరాబాద్ నగరానికి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఇందాక సైదుల్ గారు అంటున్నారు, అమీర్పేట దగ్గర 3-4 అడుగుల లోతు నీళ్లు ఇంకెక్కువనే ఉంటది. ఎందుకంటే అక్కడ చెరువు ఉండేది. మైత్రివనం బిల్డింగ్ చుట్టుపక్కల పరిసరాల్లో ఒక చెరువు. ఈ చెరువుకి మనకు అటు మధురా నగర్, వెంగళరావు నగర్ అన్ని నుంచి వర్షం పడగానే ఇక్కడ చేరుతాయి. ఇక్కడి నుంచి కిందికి పారే వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను కాంక్రిటైజ్ చేసి మొత్తం అసలు ఆ చెరువునే తీసేసారు. సరే, చెరువు పోయినప్పుడు వస్తున్న నీటిని ఇవాక్యుయేట్ చేయడానికి వాటిని ఆ మేరకు ఒక నాలాన్న నిర్మాణం చేసి ఉంటే బాగుండేది. అది కూడా చేయలేదు. సో ఇట్లాంటి పరిస్థితి మన నగరం అంతటా అక్కడక్కడ వేరే విధాలుగా కనపడుతుంది. ఇక రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, ప్రతి బిల్డింగ్, ఆ బిల్డింగ్ మీద పరిసరాల్లో పడిన నీటిని అన్నిటిని కూడా రోడ్డు మీదకి వదిలిపెడుతున్నారు. ఆ రోడ్డు, అందుకే మనకు రోడ్డు ఈరోజు కాలువగా మారింది. రోడ్డు కూడా కాలువ
అని బహుశా నోటిఫికేషన్ ఇచ్చుకుంటే బాగుంటది. వర్షం పడినప్పుడు రోడ్డు కాదు కాలువ అని నోటిఫికేషన్ ఇవ్వాలి. అవునండి, అవును. అట్లా అట్లా రెండు పక్కల నుంచి నీళ్లు రోడ్ మీదకి వస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. డ్రైనేజ్ లో వరద నీటి ఆ, డ్రైనేజ్ వ్యవస్థ ఒకటైతే మురికి నీటి డ్రైనేజ్ వ్యవస్థ రెండవది. ఉమ్, ఈ రెండిటికి జాగా లేదు. ఎస్ సార్. ఇప్పుడు మనం 6 ఏళ్ళ కిందట జిహెచ్ఎంసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మాకు 12,000 కోట్లు ఇస్తే మేము మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను సమస్యను పరిష్కరిస్తామని వాళ్ళు ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చింది. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్. యాక్చువల్గా నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థనే ఇప్పటికీ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు చాలా ప్లేసెస్లో అనేది కూడా వినబడుతూ ఉంటుంది. ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే ఆ పాత వ్యవస్థనే, అంటే పెరుగుతున్న జనాభా కావచ్చు, ఆ డెన్సిటీ పెరిగిపోతోంది, ఉద్యోగాల కల్పన పెరుగుతోంది, బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి, అంటే వీటికి తగ్గట్టుగా ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎన్హాన్స్ చేయకపోవడం, అంటే దాన్ని డెవలప్ చేయకపోవడం వల్ల కూడా ఈ పాపానికి అది కూడా ఒక కారణం అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ సార్? కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆ, హైదరాబాద్ నగరంలో ఈ మన డ్రైన్ లెంత్ ఇప్పుడు చెప్తున్న లెక్క ఒక 1,330 కిలోమీటర్లు ఉందంటున్నారు. ఉమ్, అయితే రోడ్ల వ్యవస్థనేమో దాదాపు 9,000 కిలోమీటర్లు. ఉమ్, అంటే రోడ్ ఎంబటి డ్రైనేజ్ ఉండాలి. రోడ్ లెంత్ దానికి డబుల్ ఉండాలి. ఉమ్, 18,000 కిలోమీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ ఉండాల్సిన స్థానంలో 1,330 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇది కూడా దాదాపు సగం ఓల్డ్ సిటీలో ఆ, అప్పటి ఆధునిక నగరమైన హిమాయత్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నది. కొత్తగా నిర్మాణం అవుతున్న ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ 5%, 10% కంటే ఎక్కువ లేదు. ఉన్న ఆ సహజ నీటి వ్యవస్థనే మనం మురికి నీటి డ్రైనేజ్ వ్యవస్థకు, వరద నీటి వ్యవస్థకు వాడుకుంటున్నాం. ఎస్. ఇది అందుకే నేను మొదటి నుంచి హైదరాబాద్ ఆధునిక నగరం అంటాం కానీ మన ఊరు ఒక సాధారణ ఊరు కంటే అధ్వాన్నమైన నిర్వహణ ఉంది. ఎస్. ఇది ఎందుకంటే హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నిర్వహణలో ఉన్న లోపాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎస్ సార్. ఎస్ మంచి సార్. నీటి మీద పెట్టుబడి పెట్టి అప్పులపాలైనరు, డ్రైనేజ్ వ్యవస్థ మీద పెట్టడం. ఎస్ సార్. సార్ మాట్లాడదాం సార్.